హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అపర్ణ నియో మాల్లో అపర్ణ సినిమాస్ ఉంది కదా, సో కల్కి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. అపర్ణ సినిమాస్లో మా చశ్విక అయితే ఇంకా ఫుల్ రెడీ అయిపోయి హాయ్ చెప్పేస్తుంది మన వ్యూవర్స్ అందరికీ. అండ్ మార్నింగే వెదర్ అంతా చాలా బ్రీజీగా కూల్గా అలా రైన్ పడుతూ అలా ఉందన్నమాట. చాలా బాగుంది వెదర్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్మోస్ట్ అపర్ణ నియో మాల్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా చశ్విక ఎలా కోఆపరేట్ చేస్తుందో చూడాలి, అసలు మూవీ చూడనిస్తుందా లేదా ఏంటి అనేది చూడాలన్నమాట. సో మేమైతే పార్కింగ్ లాట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ నేను ఇంతకుముందు ఆల్రెడీ అపర్ణ నియో మాల్ది ఒక వ్లాగ్ అయితే పెట్టాను, అది జస్ట్ షాపింగ్ ఎక్స్ప్లోరేషన్ చేశాను అనమాట. ఇప్పుడు అపర్ణ సినిమాస్లో మూవీ ఎలా ఉండబోతుంది, సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తానమాట. అండ్ ఇక్కడైతే చాలా స్పేషియస్గా లగ్జరీగా డిజైన్ చేశారు. ఇక్కడ బయట లాంజెస్ కిడ్స్ కోసము చిన్న స్క్రీన్స్ కూడా పెట్టారనమాట బయటనే. ఇంకా ఫ్రంట్లో మనకి ఎలాంటి స్నాక్స్ అనేది ఎలో చేయరు, ఏ థియేటర్లో అయినా అంతే కదా. అండ్ ఇక్కడ చూసారు కదా, కింద లాంజ్ రిక్లైనర్ టైప్ ఉంది అండ్ పైనంతా సీటింగ్ ఉంది. మేమైతే మా సీట్స్లో కూర్చునేసాము అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ బ్రేక్ ఇచ్చారు. మా చశ్విక చూసారు కదా, ఇంకా అందరికీ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఇంకా అసలు ఆగట్లేదు, ఫుల్ తిరిగేస్తుంది బయట. ఆ స్క్రీన్స్ అన్నీ చూస్తుందన్నమాట. కిడ్స్కి కూడా కొన్ని స్క్రీన్స్ పెట్టారు. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ మూవీ కూడా చాలా బాగుందన్నమాట. మీలో ఎవరైనా కల్కి మూవీ చూసుంటే నాకైతే కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది మూవీ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ స్క్రీన్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మా చశ్విక ఒక హాఫ్ వరకు మంచిగా కోఆపరేట్ చేసిందనమాట. ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 30 minutes కోఆపరేట్ చేసింది. తర్వాత ఇంకా కూర్చోను అని చెప్పేసి దిగిపోయి థియేటర్లో ఇంకా అటు ఇటు నడవాలని చూస్తుంది. సో ఇంకా అప్పుడు మా అత్తమ్మ చశ్వికాని తీసుకొని ఇంకా బయటకు వచ్చారనమాట. అండ్ నేను సృజను మూవీ అయితే ఫుల్గా కంప్లీట్ చేసి చూసామన్నమాట. మీరు కిడ్స్ని తీసుకొని మూవీకి వెళ్ళినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ లంచ్ టైం అయింది. సో పైన ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఫుడ్ కోర్ట్ దగ్గర ఫుడ్ తినేసాము. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్స్ ఇలా ఉంటాయన్నమాట. మనము ఈ మాల్లో ఏ షాప్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మేము చిన్న షాపింగ్ ఉంది, సో అజాటోలో కొన్ని చెక్అవుట్ చేసాము చశ్విక కోసము డ్రెస్సెస్ అయితే. ఇంకా ఇక్కడ నాకు రెగ్యులర్గా నైట్ ప్యాంట్స్ అవి కొన్ని చూసాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం కాస్ట్లీ అనిపించాయి అజాటోలో. సో నెక్స్ట్ నేను మ్యాక్స్కి అయితే వెళ్ళాను. సో మ్యాక్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఓకే నైట్ ప్యాంట్స్ కొన్ని రీజనబుల్గా అనిపించాయి చశ్విక కోసము. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కొంచెం అయితే షాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చశ్విక మ్యానిక్యూన్స్ని చూసి అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. వాటిని పట్టుకోవాలి అని చెప్పేసి, వాళ్ళు మనుషుల్లాగే కిడ్స్ అనుకుంటుంది బేబీ మ్యానిక్యూన్ చూసి. ఇంకా అసలు మొత్తం నోసు ఐస్ అన్నీ పట్టుకొని చూస్తుంది వాటివి. ఆ తర్వాత ఇంకా మనకి ఇంట్లో ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు కదా, ఇంకా బయటికి ఎక్కడికన్నా వచ్చాము అని అంటే టాయ్స్ కావాల్సిందే. మీలో ఎంతమంది పిల్లలు ఇలా చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంట్లో ఉన్న టాయ్స్తో అయితే ఆర్డర్, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి టాయ్స్ కావాలి అని అడుగుతూ, లేకపోతే బయటకు వచ్చినప్పుడు టాయ్స్ని చూసి ఎగ్జైట్ అయిపోయి వాటితో ఆడుతూ ఉంటారు. సేమ్ అదే టాయ్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు అసలు ఆడరు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉండగా నేనైతే నా షాపింగ్ని అయితే కంప్లీట్ చేసేసాను. కొన్ని నైట్ సూట్స్ అయితే చశ్విక కోసం తీసుకున్నాను. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ మ్యానిక్విన్ దగ్గరికి అయితే వచ్చేసి మ్యానిక్విన్కి షేక్ హ్యాండ్ ఇవ్వడము, లేకపోతే వాటిని టచ్ చేయడము, రా అని పిలుస్తూ ఉందన్నమాట వాటిని. ఇంకా అలా ఎంజాయ్ చేస్తుంది చశ్విక అయితే. ఆ తర్వాత నెక్స్ట్ మా షాపింగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, మూవీ అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏం కొన్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది.
మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.